శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఓం గం గణపతయే నమః. శ్రీ క్రోధినామ సంవత్సర వినాయక మహోత్సవాలు దేవీపురంలో చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి చతుర్థి నాడు శ్రీ కార్యసిద్ధి గణపతి స్వామివారి ఆలయం దగ్గర స్వామివారికి పంచామృత అభిషేకం చేస్తాం కాబట్టి ఆ రకంగా ఈ రోజు కూడా పంచామృత అభిషేకం గావించి ఆ తర్వాత ఇక్కడ దేవీపురంలో ఉన్నటువంటి అమృత కన్యా గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థినులు వాళ్ళందరూ కూడా 15 మంది ఉన్నారు. 15 మంది కూడా టీమ్స్ కింద ఏర్పడి చక్కటి గణపతులు తయారు చేశారు. మట్టితో గణపతులు తయారు చేశారు. మొదటిసారి వాళ్ళందరూ కూడా ఈ రకంగా చేయడము, వాళ్ళందరూ కూడా ఊరేగింపులో వచ్చి గురువమ్మ దగ్గర నుంచి మట్టి వినాయకుడు మూర్తిని తీసుకుని వచ్చి అప్పుడు ఇక్కడ పెట్టి ఈ రకంగా అందరూ కూడా కలిసి సామూహికంగా ఇక్కడ వినాయక వ్రత పూజ అంతా కూడా చేసుకోవడం జరిగింది. శ్రీ కార్యసిద్ధి గణపతి స్వామి కోసము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఈ 11 రోజులు అంటే ఈ 7వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు చతుర్థి నుంచి చతుర్దశి వరకు కూడా దేవీపురంలో ప్రతిరోజు కూడా ఇక్కడ స్వామివారికి అర్చనము, ఆ తర్వాత తర్పణాలు, అలంకారము, అన్నదానము, అదే రకంగా ప్రతిరోజు వైవిధ్య గల హోమం కూడా జరుగుతుంది. ఈ రోజు బాల గణపతి హోమం, రేపు లంబోదర గణపతి హోమం, ఆ తర్వాత అర్క గణపతి హోమం. ఈ రకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గణపతి వారికి మూల మంత్రంతో ఆ మంత్రంతో తర్వాత శ్రీ మహాగణపతి మూల మంత్రంతో కూడా ఇక్కడ హోమం చేయడం జరుగుతుంది. ఈ ప్రతి హోమానికి కూడా ఏ హోమం చేసుకుంటే మనకి ఏ ఫలితాలు వస్తాయని కూడా మీకు తెలియచేయడం జరిగింది. సో భక్తులు అందరూ కూడా విచ్చేసి ఎక్కడున్నా సరే, దేశంలో ఎక్కడున్నా సరే వచ్చి ఇక్కడ కార్యసిద్ధి గణపతి స్వామి వారిని మీరు ఆశ్రయించవచ్చు. గణపతి అంటే మనకి కష్టాలు ఆయనే ఇస్తారు, కష్టాలు తీర్చేది కూడా ఆయనే, విఘ్నాలన్నీ కూడా తీర్చేది కూడా ఆయనే. కాబట్టి అందరూ కూడా ఈ దేవీపురం విచ్చేసి ఆశీర్వాదాలు తీసుకోండి. అందరూ కూడా ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలి, పుత్రపౌత్రాదులతో అందరూ కూడా సుఖంగా ఉండాలి. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః.